హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రింకిల్స్, ఫైన్ లైన్స్ని తగ్గించి యూత్ఫుల్ హ్యాండ్స్నిచ్చే ఒక మంచి టిప్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా షుగర్ని తీసుకొని దాన్ని పౌడర్గా చేసుకోవాలి. షుగర్ అనేది ఒక మంచి యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ అండి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని స్క్రబ్ లాగా యూజ్ చేస్తున్నాం. షుగర్ పౌడర్తో పాటు నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది స్పాట్స్ని, రింకిల్స్ని తగ్గించి స్కిన్ని సాఫ్టన్ చేసి ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ని బ్రైటన్ చేసి యంగ్ లుకింగ్ స్కిన్ ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లో కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. మనం యూజ్ చేసేది లెమన్ అండి. ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం జ్యూస్ దాన్ని మనం దీంట్లో మిక్స్ చేయాలి. లెమన్లో మనకి యాసిడ్స్ అనేవి ఉండడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయ్యి స్కిన్ని లైటన్ చేసి ఎయిట్ స్పాట్స్ని, స్కార్స్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మూడింటిని కలిపి ఇప్పుడు మనం ఒక స్క్రబ్ లాగా యూజ్ చేసి హ్యాండ్స్ పైన రబ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా తీసుకొని హ్యాండ్స్ మీద రబ్ చేస్తూ డెడ్ స్కిన్ సెల్స్ని ఇప్పుడు మనం రిమూవ్ చేస్తున్నాం. షుగర్ అనేది మంచి ఎక్స్ఫోలియేటర్గా వర్క్ చేస్తుందండి. కోకోనట్ ఆయిల్ అనేది స్కిన్ని మంచి సాఫ్టన్ చేసి మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది. ఇంకా మనం దీంట్లో యూజ్ చేసిన లెమన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మనకి స్కిన్ని లైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఒక 2-3 మినిట్స్ పాటు స్కిన్ని నెమ్మదిగా రబ్ చేస్తూ ఎక్స్ఫోలియేట్ చేయాలి. ఇలా ఎక్స్ఫోలియేట్ చేసుకున్న తర్వాత మనం గోరువెచ్చటి నీళ్ళతో హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్కి అప్లై చేసుకోవడానికి ఒక మంచి మాయిశ్చరైజర్ని తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఇంట్లో తయారు చేసుకున్న కౌ ఘీని తీసుకున్నాను. మీకు ఇంట్లో అవైలబుల్ లేకపోతే బయట మార్కెట్లో దొరికే ఏదైనా సరే కౌ ఘీని మీరు తీసుకోవచ్చు. ఘీ అనేది న్యాచురల్ మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుందని, దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అనేది స్కిన్ని హైడ్రేట్ చేయడానికి, మంచి యూత్ఫుల్, బ్రైట్నింగ్, గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనం కొంచెం ఘీని తీసుకోవాలి. తర్వాత దీంట్లో యూజ్ చేసేది ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ అనేది రిచ్ ఇన్ విటమిన్స్. దీంట్లో మనకి ఏ విటమిన్, డి, కే, ఈ ఇలాంటి విటమిన్స్ అన్నీ ఉండడం వల్ల ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీగా వర్క్ చేస్తుంది. ఇంకా స్కిన్ని మాయిశ్చరైజర్గా కూడా ఉంచుతుంది. ఈ ఘీలో ఇప్పుడు మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం యూజ్ చేసేది వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. వైటమిన్ ఈ అనేది స్కార్స్ని, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది. ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏదైనా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా మాయిశ్చరైజర్గా కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒక వైటమిన్ ఈ క్యాప్సూల్ని తీసుకొని ఈ ఘీ అండ్ ఆలివ్ ఆయిల్లో మిక్స్ చేసి ఒక మంచి ఫైన్ పేస్ట్ లాగా ఈ మూడింటిని కలిపి తయారు చేసుకోవాలి. ఘీ అనేది ఒక మంచి న్యాచురల్ మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ అండ్ వైటమిన్ ఈ అనేది స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని తగ్గించి యూత్ఫుల్, బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని హ్యాండ్స్ మీద అప్లై చేసుకొని ఒక 3-4 మినిట్స్ పాటు దీన్ని మసాజ్ చేసుకోవాలండి. దీనివల్ల స్కిన్ ఇన్నర్ లేయర్స్లోకి ఇది వెళ్ళి మనకి హైడ్రేటింగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం చూపించుకున్న ఈ 2 స్టెప్స్, ఫస్ట్ షుగర్తో తయారు చేసుకున్న స్క్రబ్, నెక్స్ట్ ఘీతో తయారు చేసుకున్న మాయిశ్చరైజర్, ఈ రెండింటిని కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల షార్ట్ టైంలోనే మనకి యూత్ఫుల్ అండ్ బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ హ్యాండ్స్ అనేవి పొందొచ్చు. And thanks for watching this video. If you like my video, please like, share and subscribe to my channel.